హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ సాయి 1434 100 days ఆఫ్ వర్కౌట్ సిరీస్ లో డే 1. గాయస్, ఎంత బిగినర్ అయినా ఎంత ఎక్స్పర్ట్ అయినా వర్కౌట్ చార్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. పోయినమా పక్కన ఏది కొడితే అది కొట్టిన అన్నట్టు కాకుండా మన వర్కౌట్ చార్ట్ మనకుంటే రిజల్ట్ త్వరగా వస్తుంది. కావున నేను ఫాలో అయ్యే వర్కౌట్ చార్ట్ ఇది, మీకు కూడా ఉపయోగపడుతుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. బండి తీసి రోడ్ ఎక్కేసి ఆరామ్స్ గా పార్క్ వెళ్ళిన. పార్క్ వచ్చి కార్డియో కొట్టేసి ప్రజెంట్ టైంలో మనం తీసుకున్న ఫుడ్ ఇది హెల్తీ ఫుడ్ కాదు కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. లేదంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎక్సర్సైజ్ చేసామా అన్నట్టు పెట్టుకోవాలి. లేదంటే నువ్వు త్వరగా షెడ్కి వెళ్ళిపోతావు. ఇది మాత్రం నాది గ్యారెంటీ. ప్రజెంట్ ఉన్న హాస్పిటల్ ఖర్చులలో ఒక్కరోజు హాస్పిటల్లో పడుకుంటే ఇక్కడ సంవత్సరం 1 year జిమ్ ఫీజు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు జిమ్ చేయడంలో తప్పే లేదు. అవునా, మీరు కూడా నాతో పాటు వర్కౌట్స్ స్టార్ట్ చేయండి. కలిసి చేద్దాం, కలిసి బాడీ పెంచుకుందాం. వార్మప్ కంప్లీట్ చేసుకుని జిమ్ కి వచ్చేసిన. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. చెస్ట్ లో మెయిన్ వర్కౌట్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్. చెస్ట్ ఫ్లాట్ బెంచ్ వర్కౌట్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం లెంత్ చూసుకోవాలా. రాడ్ మీద ఉన్న సెకండ్ లైన్ కి మన మిడిల్ ఫింగర్ గ్రిప్ లెక్క పెట్టి కరెక్ట్ ఆ రాడ్ ని మన నెక్ బోన్ కింద టచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే చెస్ట్ పర్ఫెక్ట్ వెయిట్ అయిపోతుంది. ఆ విధంగా ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది ఎట్లా చేయాలంటే ఆ యొక్క రాడ్ ని మన అప్పర్ చెస్ట్ మీద టచ్ కావాలి. మనకు డౌన్ చేసేటప్పుడు స్లోగా డౌన్ చేయాలి, పుష్ చేసేటప్పుడు కూడా స్లోగా పుష్ చేయాలి. వర్కౌట్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్. ఇది కూడా సేమ్ ఆ రాడ్ తీసుకొని చెస్ట్ కు లైట్ గా టచ్ అయ్యేటట్టు చూసుకొని వేరియేషన్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి డంబెల్ బెంచ్ ప్రెస్. ఎలా చేయాలంటే మన షోల్డర్ కి ఈక్వల్ గా డంబెల్స్ రావాలి. షోల్డర్ ఈక్వల్ గా వచ్చి ఫోర్ హెడ్ కి ఈక్వల్ గా పోవాలి. ఆ విధంగా వర్కౌట్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి చెస్ట్ ఫ్లై మిషన్. నేను చెస్ట్ ఫ్లై మిషన్ ఒక వర్కౌట్ కంప్లీట్ చేసేసిన. నేను ఎవ్రీ వర్కౌట్ త్రీ వేరియేషన్స్ చేస్తా, కానీ వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఒక వేరియేషన్ చూపెడతా. ఆ తర్వాత చెస్ట్ లా కంప్లీట్ చేసిన. చెస్ట్ వర్కౌట్ ప్రతిసారి చెస్ట్ కంపల్సరీ. చెస్ట్ వర్కౌట్ అయిపోగానే ట్రైసెప్ వర్కౌట్ లోకి వచ్చేసినాం. ట్రైసెప్ వర్కౌట్ లో మెయిన్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ ఆర్మ్ ఎక్స్టర్నర్. ఇది ఎట్లా చేయాలంటే ఒక డంబెల్ తీసుకొని దాన్ని పుష్ చేసి మోచేయి కదలకుండా హెడ్ పై నుంచి అప్ అండ్ డౌన్ చేయాలి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి లయింగ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే ఒక కర్వ్ రాడ్ తీసుకొని మోచేతులను ఒకే ప్లేస్ లో ఉంచి మన హెడ్ పై నుంచి రాడ్ ను అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా 12 reps 3 వేరియేషన్స్ చేస్తే వర్కౌట్ వచ్చేసి కేబుల్ మిషన్ ట్రైసెప్. ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే బ్యాక్ ఒక పొజిషన్ లో ఉంచి మోచేతులు మొత్తం పైకి లేపకుండా ఓన్లీ ఫోర్ ఆర్మ్స్ మాత్రమే కదలాలి. ఫోర్ ఆర్మ్స్ కదిలితే మాత్రమే ట్రైసెప్ మీద పర్ఫెక్ట్ వెయిట్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ కేబుల్ ట్రైసెప్. ఈ వర్కౌట్ ఎలా చేయాలంటే ఒక కేబుల్ తీసుకొని మనం ఫోర్ ఆర్మ్స్ కదిలేటట్టుగా మోచేయి కదలకుండా ట్రైసెప్ ని సైడ్ కు నెట్టాలి. సైడ్ కు నెట్టడం వల్ల ట్రైసెప్ మీద పర్ఫెక్ట్ వెయిట్ పడుతుంది. ఈ విధంగా వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక ఒక పోజ్ ఇచ్చాం.